Okay. So once again, huge welcome everyone. Day 5 of Apodipo Bhava. ఈ రోజు మనము ఫోర్త్ 18 ప్రిన్సిపల్స్ లోని ఫోర్త్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆల్రెడీ ఫస్ట్ 3 మనము లాస్ట్ 3 డేస్ కవర్ చేసుకున్నాం. ఇవాళ మన కోసం ఫోర్త్ ప్రిన్సిపల్ ని చెప్పడం కోసం నవ్యశ్రీ మనతో జాయిన్ అయ్యారు. నవ్యశ్రీ గారు లాస్ట్ 6-7 ఇయర్స్ గా మెడిటేషన్ చేస్తూ ఇప్పుడు మైసూర్లో ఆయుర్వేదం మెడికల్ సెంటర్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అండ్ తన గోల్ వచ్చేసి పత్రిజీ యొక్క గోల్ ఏదైతే ఉందో మెడిటేషన్ అందరికీ అందాలి, అహింస అందరికీ తెలియాలి అని తన గోల్ కూడా అదే పెట్టుకొని అందరికీ మెడిటేషన్ నేర్పిస్తూ పిల్లలకి మెడిటేషన్ నేర్పిస్తూ చాలా సర్వీస్ చేస్తున్నారు. సో వాళ్ళని ఇన్వైట్ చేసేసుకుందాం. నవ్యశ్రీ గారు, ఓవర్ టు యూ. Hello, thank you so much, Himashri. So thank you this entire Appo Deepo Bhava team ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నందుకు. సో ఎస్, ఇక్కడ జాయిన్ అయిన అందరు పైమా మాస్టర్స్ కి నా యొక్క నమస్కారాలు. సో ఇప్పుడే ఇందాకే హిమశ్రీ చెప్పినట్టు నా పేరు నవ్యశ్రీ. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. నేను రైట్ నో మైసూర్ సిటీలో నేను ఆయుర్వేదిక్ డాక్టర్ గా నా ఇంటర్న్ డాక్టర్ వర్క్ ని పర్సూ చేస్తున్నాను. సో నేను నాకు మెడిటేషన్ నేను చిన్నప్పుడు చైల్డ్హుడ్ లోనే 5th స్టాండర్డ్ ఉన్నప్పుడే నాకు తెలుసు. ఒక 10-15 ఇయర్స్ నుంచే తెలుసు. కానీ అందరు యంగ్స్టర్స్ లాగా నా మైండ్ సెట్ కూడా మెడిటేషన్ మనకెందుకు, మెడిటేషన్ నాకు సూట్ కాదు అనే ఒక థాట్ ప్రాసెస్ తో నేను మెడిటేషన్ అస్సలు చేయలేదన్నమాట. బట్ నా లైఫ్ లో ఒక ట్రిగర్ పాయింట్ అనేది వచ్చింది. సో అప్పుడు నేను స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ రెగ్యులర్లీ. నా లైఫ్ లో ఎంతో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ని నేను విట్నెస్ చేశాను. స్టార్టింగ్ ఫ్రమ్ మై అకాడమిక్ రిజల్ట్స్ లో నేను మంచి స్కోర్ చేశాను. నా ఒక 10th స్టాండర్డ్ లో 97% అలా స్కోర్ చేశాను. తర్వాత నేను ఇంటర్ టైంలో మెడిటేషన్ చేస్తూ నేను ఆ ఎడ్యుకేషన్ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడం కానీ, అండ్ నా హెల్త్ లో ఎంతో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ని నేను విట్నెస్ చేశాను. అండ్ నా ఎమోషనల్ బిహేవియర్ లో నేను చాలా ట్రాన్స్ఫర్మేషన్ చూశాను. అండ్ విత్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ గోయింగ్ ఆన్, నాకు బిఫోర్ మెడిటేషన్ నాకు ఎంతో ఒక ఎమోషనల్ ట్రామాస్, చైల్డ్హుడ్ ట్రామాస్ అనేది ఉండేది. లైక్ దానివల్ల నేను చాలా ఒక డిప్రెషన్ లో ఉన్నాను. బట్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్, ఆఫ్టర్ నోయింగ్ ద స్పిరిచువల్ సైన్స్, పత్రి సార్ బుక్స్ చదువుతూ ఒక మెడిటేషన్ చేస్తూ మెడిటేషన్స్ ఈవెంట్స్ కి సర్వీస్ చేస్తూ అండ్ మెడిటేషన్ ని ఎంతో అందరికి అది టీచ్ చేయడం వల్ల, స్ప్రెడ్ చేయడం వల్ల నాలో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ ని నేను చూశాను. నా లైఫ్ లో ఆల్మోస్ట్ లైక్ ఈ జీవితం ఎందుకు కావాలి, నా డిప్రెషన్ వల్ల నేను ఆల్మోస్ట్ సూసైడల్ థాట్స్ లో కూడా ఉన్నాను. బట్ లేటర్ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ నాలో అయ్యింది అంటే, నౌ ఐఎమ్ టీచింగ్ మెడిటేషన్ టు ఎవ్రీ వన్. లైక్ యాజ్ ఆఫ్ టిల్ నౌ ఐ హావ్ థాట్ మెడిటేషన్ ఒక more than 50,000 స్టూడెంట్స్ కి నేను వెళ్ళి స్కూల్స్ కాలేజెస్ లో మెడిటేషన్ టీచ్ చేయడం కానీ, ఒక ఆర్ఫనేజెస్ లో మెడిటేషన్ టీచ్ చేయడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో మెడిటేషన్ నేర్పించడము, పిఎస్ఎస్ఎం లో జరిగే పెద్ద పెద్ద ఈవెంట్స్, బుద్ధ పూర్ణిమ, కడతాల్ ఇలాంటి ఈవెంట్స్ లో లైక్ వాలంటీర్ సర్వీస్ చేయడము, పైమా ఒక యూత్ వింగ్ తో స్పిరిచువల్ సైన్స్ స్ప్రెడ్ చేయడం, ఇలాంటి వర్క్స్ లో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. సో దిస్ ఇస్ రియలీ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఆ యొక్క డిప్రెస్ స్టేట్ నుంచి లైక్ ఇన్స్పైరింగ్ స్టేట్ లో రావడం అంటే, సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్. సో యా, దిస్ ఇస్ మై షార్ట్ ఇంట్రొడక్షన్. అండ్ ఇక్కడ ఎంతో మంది రీసెంట్ గా కొత్తగా మెడిటేషన్ అండ్ ఈ యొక్క స్పిరిచువల్ ఈ యొక్క పైమా స్పిరిచువల్ పాత్ లో వచ్చిన ఉండొచ్చు. లైక్ బట్ ఐఎమ్ సారీ, మై తెలుగు ఇస్ నాట్ సో గ్రేట్. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. సో బట్ ఐ ట్రై టు స్పీక్ బెటర్ తెలుగు. సో మనము ఒక రీసెంట్ ఇన్ ద బిగినింగ్ స్టేట్ ఎప్పుడైతే మనము ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తామో, ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికత అంటేనే మనకి ఎలా ఒక పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఓకే ఇట్ ఈస్ బియాండ్ మై రీచ్, ఇదేదో పెద్దగా ఉంది, ఇదేదో చాలా కాంప్లికేటెడ్ గా ఉంది.
సో ఇలాంటి ఒక థాట్స్ ఎవరికైనా ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో లైక్ నాకు కూడా లైక్ ఇనీషియల్ గా నేను ఎప్పుడైతే ఈ యొక్క స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక ఇదంతా వింటుంటే ఓకే, ఇదంతా చాలా ఏదో బియాండ్ కొంతమందికి మాత్రమే రీచ్ అయ్యే రకంగా ఉంటుంది. సో నాకంతా ఇది ఎలా తెలుస్తుంది అనే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ ఇక్కడ పత్రి సార్ మనకు ఎంత ఒక సింపుల్ వే ఆఫ్ మెడిటేషన్ నేర్పించారంటే, మనం ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఎంత టైం అయినా చేయొచ్చు. లైక్ మన లైఫ్‌లో ఎంత ఈజీగా దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ సో వి క్యాన్ ప్రోగ్రెస్ ఇన్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్. సో అలానే టు ప్రోగ్రెస్ ఇన్ అవర్ స్పిరిచువల్ నాలెడ్జ్, విజ్డమ్ నేర్చుకోవడం కానీ, మన స్పిరిచువల్ ఒక పాత్‌లో ప్రోగ్రెస్ అవ్వడానికి కూడా పత్రి సార్ ఒక చాలా ఈజియెస్ట్ ఒక సింపులెస్ట్ ఈజీ అండ్ సింపుల్ ఒక జెమ్స్ లాగా మనకిచ్చారు. సో అదే ఏంటంటే ఈ యొక్క 18 గైడింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ సో లైక్ పేరులోనే ఉంది 18 గైడింగ్ ప్రిన్సిపల్స్. మనకి ఇది మన ఒక స్పిరిచువల్ ప్రోగ్రెస్‌లో ఇది మమ్మల్ని గైడ్ చేస్తుంది అన్నమాట. సో ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఎంత ఈజీగా ఉందంటే, సో దీన్ని ప్రాక్టీస్ చేయడానికి మనం ఏంది లైఫ్‌ని అంతా వదులుకొని ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో సన్యాసం తీసుకోవడం ఇవంతా ఏం అవసరం లేదు. మన యొక్క నార్మల్ లైఫ్‌లో మన యొక్క మిడిల్ పాత్‌లోనే ఉండి వి కెన్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ అండ్ లెర్నింగ్ ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ అవర్ లైఫ్. సో దీనివల్ల వి కెన్ అచీవ్ ద హైయెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పొచ్చు. సో మనకి ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఎంత సింపుల్ గా ఉందో అంతే ఒక హైయెస్ట్ స్పిరిచువల్ విజ్డమ్ గెయిన్ చేయడానికి కానీ, ఒక హైయెస్ట్ మాస్టర్ గా ఎదగడానికి, హైయెస్ట్ పీక్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ని అచీవ్ చేయడానికి ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే అంతే చాలు, ఇంకేమీ అవసరం లేదు. సో అలాంటి ఒక 18 ప్రిన్సిపల్స్ గురించి మనము ఈ యొక్క అప్పో దీపో భవ అనే ప్రోగ్రామ్ లో డిస్కస్ చేసుకుంటున్నాము. సో హిమశ్రీ చెప్పినట్టు లైక్ లాస్ట్ 3 days నుంచి మనము ఫస్ట్ ప్రిన్సిపల్ లైక్ ప్రాక్టీసింగ్ రైట్ మెడిటేషన్, దట్ ఈస్ ఆనాపానసతి, అది నేర్చుకున్నాము. సెకండ్ డే రీడింగ్ రైట్ స్పిరిచువల్ బుక్స్. సో అది దాని గురించి బుక్స్ చదవడం ఎంత ఇంపార్టెంట్ అనేది దాని గురించి మనం నేర్చుకున్నాము. అండ్ ఎస్టర్డే మనము ఒక సజ్జన సాంగత్య, షేరింగ్ అవర్ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు ఫోర్త్ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ లైక్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఒక ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఫేవరెట్ ఆఫ్ మైండ్. సో ఇట్ ఈస్ లైక్ స్పెండ్ మచ్ టైమ్ ఎవ్రీ డే ఇన్ సైలెన్స్, వరల్డ్లీ గాసిప్ ఈస్ అబ్సల్యూట్లీ ఫార్బిడన్. సో I can't read in Telugu, so I can explain in English. So, yes. So, దీని నుంచి you can understand, like, ఇక్కడ పత్రి సార్ మనకి ఒక సైలెన్స్ ప్రాక్టీస్ చేయడము ఎంత ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే మనము మన యొక్క రెగ్యులర్ లైఫ్లో ఎప్పుడు మనము మాట్లాడుతూ ఉంటాము. సో బయట మాట్లాడుతూ ఉంటాము అండ్ ఇన్సైడ్ వీ విల్ బి కంటిన్యూస్లీ థింకింగ్. థాట్స్ అనేది కంప్లీట్గా రన్ అవుతూనే ఉంటుంది. కానీ సైలెన్స్ ప్రాక్టీస్ మనం ఎవ్రీడే మనము ఎంత అవుతుందో అంత ఎక్కువగా మనం సైలెన్స్లో ఉండాలి, సైలెన్స్ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ వరల్డ్లీ గాసిప్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫార్బిడన్. అంటే అనవసరమైన మాటలు చెప్పడం కానీ, అనవసరమైన ఒక గాసిప్స్ని స్ప్రెడ్ చేయడం కానీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫార్బిడన్. అంటే అది అసలు మనం చేయకూడదు అనే ఒక మెసేజ్ని ఇక్కడ ఫోర్త్ ప్రిన్సిపల్లో పత్రి సార్ మనకి ఇస్తున్నారు. So in today's session, just I want to share, like, we'll discuss about our thoughts about the silence and the benefits of the silence, and a small story I want to share about to still the mind, and we'll also do a small oka chinna activity chesto manamu silence and oka noise ela untundi ane difference ni experience chedamu. And oka silence gurinchi ఒక డిఫరెంట్ ఎన్లైటెండ్ మాస్టర్స్ ఏం మెసేజ్ ఇచ్చారు, ఏం సైలెన్స్ గురించి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అనేది కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ లాస్ట్లో ఐ వాంట్ టు మెన్షన్ 2 books సైలెన్స్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవడానికి ఒక 2 books ఉన్నాయి. సో దాని గురించి ఐ వాంట్ టు షేర్. ఓకే, సో స్టార్టింగ్ విత్ ఓకే, లైక్ ఇక్కడ ఇంటరాక్టివ్గా విల్ ఆల్ టేక్ దిస్ సెషన్ ఇంటరాక్టివ్లీ. సైలెన్స్ అన్నాక సైలెన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మనకు తెలిసింది లైక్ ఇక్కడ సైలెన్స్ అంటే నాట్ జస్ట్ అవుటర్ సైలెన్స్. సో మనము ఎక్కువగా అవుటర్లో కూడా మాట్లాడకుండా వీ హ్యావ్ టు ప్రాక్టీస్ సైలెన్స్. సో
మేబీ 1 డేలో మాక్సిమం ఎంత అవుతుందో అంత సైలెన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎలా అంటే ఒక వీక్లో 1 డే సండే అనుకుంటే, సో ఆ రోజు కంప్లీట్గా మా సైలెన్స్లో ఉండడం, మౌన వ్రతం అని చెప్తాము. సో మన ఇంట్లో కూడా మన గ్రాండ్ పేరెంట్స్ అలాంటి వాళ్ళు మౌన వ్రతం అని చేస్తూ ఉంటారు. వి మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్. సో అంటే హోల్ డే లైక్ మాట్లాడుకోకుండా ఉండడం. అండ్ సమ్ పీపుల్ కొంతమంది మంత్స్ ప్రాక్టీస్ చేస్తారు మాట్లాడుకో వితౌట్ స్పీకింగ్. అండ్ సమ్ పీపుల్ సమ్ గ్రేట్ మాస్టర్స్ ఒక ఇయర్స్ వాళ్ళు అలానే సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అండ్ సైలెన్స్ అంటే జస్ట్ మాట్లాడకపోతే అది సైలెన్స్ అని కంప్లీట్ గా కాదు. ఆల్సో నాట్ థింకింగ్ అన్నెసెసరీలీ, మన ఇన్నర్ సైలెన్స్ మేజర్ గా. అంటే మన మైండ్ యొక్క పని ఏంటంటే కంటిన్యూస్ గా ఆలోచనలు చేయడం, థింకింగ్ 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 ఆల్ ద టైమ్. బట్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఇన్నర్ సైలెన్స్ వితౌట్ ఎనీ అన్నెసెసరీ థాట్స్ ఇస్ ద మేజర్ థింగ్. సో యా, నౌ ఐ వాంట్ టు నో లైక్ యువర్ హానెస్ట్ థాట్స్ అబౌట్ సైలెన్స్. లైక్ మీరు ఫస్ట్ టైం సైలెన్స్ అనే అంటే ఫస్ట్ టైం ఆర్ లైక్ నౌ రైట్ నౌ యువర్ పర్సెప్షన్ అబౌట్ ప్రాక్టీసింగ్ సైలెన్స్. సో ఇఫ్ ఐ సే లైక్ నాకు ఫస్ట్ గా ఇనిషియల్ గా ఇలా ఒక సైలెన్స్ మౌనం అనేది పాటించాలి, సైలెన్స్ అంటే పాటించాలి అంటే నా థాట్ ఎలా ఉండేదంటే, సైలెన్సా ఇదేంటి ఇది బోరింగ్, మౌనంగా ఉండాలా, ఇట్స్ టూ బోరింగ్ అనే ఒక ఫీలింగ్ ఉండేది. అండ్ సైలెన్స్ అంటే ఇట్ డజంట్ సూట్ మీ, నేను సైలెంట్ గా ఉండాలా, నో, నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, నేను సైలెంట్ గా ఉండను, ఇట్ డజంట్ సూట్ మీ అనే ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఆఫ్టర్ నోయింగ్ సైలెన్స్ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, సైలెన్స్ అనేది ఒక మౌనం అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది, అండ్ మౌనంలో జరిగే ఒక like ఆ ఒక ఎక్స్పీరియన్స్ కానీ, ఆ యొక్క మౌనం వల్ల వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ చేసే బెనిఫిట్స్ కానీ అవన్నీ తెలుసుకుంటే అవర్ పర్సెప్షన్ విల్ నాట్ బి ద సేమ్. సో నౌ ఇక్కడ మీటింగ్ లో ఉండేవాళ్ళు, ఐ వాంట్ యూ టు జస్ట్ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ లైక్ వాట్ ఆర్ యువర్ థాట్స్ అబౌట్ సైలెన్స్. యూ కెన్ సే జస్ట్ లైక్ ఓకే, సైలెన్స్ అంటే ఫర్ మీ ఇట్స్ కామ్, or for someone it is peaceful, for someone it might be powerful, or you can also share if you feel like silence is boring, you can share it like. And for someone silence might be uncomfortable. No సైలెంట్ గా ఉంటే నాకు కంఫర్టబుల్ గా ఉండదు, నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే నేను మైండ్ లో ఏదైతే ఒకటి ఐ మీన్ ఏదైనా ఒకటి రన్ అవుతూ ఉండాలి. సో ఎస్, ఐ వాంట్ యూ టు type in the chat box like what you feel when you listen about the practice of silence. Or someone if you feel like scary, for me silence is scary ante just type like it is scary or calm, powerful, peaceful. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలన్నా You హ్యాండ్ can also రేస్ unmute, చేయొచ్చు. you can Yes. unmute cheskoni, you can just tell, you can just share. I want to ask you like what is your perception about silence? పర్సనల్ What do you ఎక్స్పీరియన్స్ లో అయితే Hmm. ఇనిషియల్లీ నేను కూడా boring గా ఉంది ఏంటిది అని అనుకునేదాన్ని. లైక్ Yes. సైలెన్స్ అంటే ఓన్లీ మాటలు కట్టేయడం అని అనుకున్నాను. సో Hmm. మైండ్ ఎప్పుడు రన్ అవుతూ ఉండేది. బట్ మెడిటేషన్ ప్రాక్టీస్ అలవాటు అయ్యి ఇన్నర్ సైలెన్స్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా పీస్ఫుల్ అనిపించేది. లైక్ ఆ Yes. థాట్స్ అనేవి కట్ చేసేసి, ఎస్పెషల్లీ బాగా స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు, బాగా బాధలో ఉన్నప్పుడు ఆ థాట్స్ అనేవి కట్ చేసేస్తే చాలా పీస్ఫుల్ గా పీస్ ఆఫ్ మైండ్ తో Peaceful. ఉండేదాన్ని. సో Okay, we can take like yes, silence is something peaceful for you, right? yeah. Yes. Okay. So I want even others to respond. So మనం డిస్కస్ చేసుకుంటూ we can learn. హాయ్ మ్యామ్. యాక్చువల్గా నేను సైలెన్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో ఉన్నప్పుడు సైలెంట్ గానే ఉంటాము, బట్ Okay. అవసరమైనప్పుడే మాట్లాడతాము. కానీ నేను చాలా రోజు నుంచి అంటే పర్ఫెక్ట్ రోజు మొత్తం సైలెన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకవేళ మనం సైలెన్స్ లో ఉంటే రాసి చూపించడం అలాగే కదా మనం చేయాల్సింది. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా మనం ఆన్సర్ చేయడానికి? Yeah,
మనం అలానే చేయొచ్చు, రాసి చూపించడము ఆర్ సమ్మన్ జస్ట్ టైప్ చేసి లైక్ అంటే సాధ్యమైనంత వరకు లెట్ us నాట్ స్పీక్ అనే గురించి విల్ డూ ఇట్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ. ఓకే, సో before meditation or people who doesn't meditate, on for some people like silence might be something scary, something uncomfortable. So but today we'll just know like what happens in silence. So first just I want to share like what like మనము ఇప్పుడు సైలెంట్ గా ఉన్నప్పుడు మనం బికాస్ ఆఫ్ మనం మాట్లాడము లైక్ we won't speak, so our physical energy will be saved, and when we won't think, our mental energy will be saved. So basically we are giving rest to our mind, so we are it also gives rest to our brain, and our mental pressure will be reduced. It increases like our inner power, inner strength. So whenever we are silent, we start observing more. సో మనము ఎక్కువగా మాట్లాడుతుంటే ఎప్పుడు మనం ఒక అబ్జర్వేషన్ అనేది తగ్గుతుంది అండ్ ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాము. సో అండ్ మైండ్లెస్ గా మాట్లాడుతుంటాం, ఏం మాట్లాడుతున్నామో మనకే తెలీదు, అండ్ అనవసరమైన మాటలు మనము ఎక్కువగా వి విల్ బి స్పీకింగ్. బట్ వెన్ వీఆర్ సైలెంట్ వి విల్ స్టార్ట్ అబ్జర్వింగ్ మోర్, వి విల్ స్టార్ట్ లిజనింగ్ మోర్, అండ్ వీ స్టార్ట్ టు రెస్పాండ్ వైజ్లీ. సో మనం ఎన్నోసార్లు మనం అనుకుంటాం ఇలా మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మాట్లాడేసాను, బట్ బికాస్ ఆఫ్ దట్ లైక్ I drained so much of energy. But when we practice more and more silence, we start responding wisely and we start speaking wisely. సో మనకి పత్రి సార్ ఎప్పుడు వాక్క్షేత్రం గురించి చాలా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. అంటే సో మనం మాట్లాడితే లైక్ ఇఫ్ యూ ఓపెన్ యూర్ పత్రి సార్ ఒక మాటలు చెప్పేది, నోటు ఇస్తే లైక్ బంగారం బయటికి రావాలి అంటే అవర్ వర్డ్స్ షుడ్ బి సో ప్యూర్ లైక్ అ గోల్డ్. సో అంత ఒక వర్త్ఫుల్ గా మాట్లాడాలి, అంత ప్యూర్ గా మాట్లాడాలి. సో దట్స్ వేర్ లైక్ సైలెన్స్ ప్లేస్ అ మేజర్ రోల్. వెన్ వీ practice more and more silence, our words become more and more wise. And with the practice of silence, we like more and more patience, we develop more and more patience and that self control and ఎమోషనల్ బ్యాలెన్స్ వీ కెన్ సే. సో కంటిన్యూస్ గా మాట్లాడుతున్నప్పుడు మన మైండ్ ఎంత ఫాస్ట్ గా రన్ అవుతుందంటే మన యొక్క ఎమోషన్స్ కి ఒక ప్రాపర్ దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి అసలు టైమే ఉండదు. బట్ విత్ ద ప్రాక్టీస్ ఆఫ్ సైలెన్స్ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఎమోషనల్ బ్యాలెన్స్. అండ్ వెన్ వీ టాక్ లెస్ అండ్ థింక్ లెస్, సో మన ఎనర్జీని మనం ఎంతో సేవ్ చేస్తూ ఉంటాము. అండ్ వెన్ వీ హ్యావ్ సమ్ on any one single thought, our energy will be going into that particular thought and will manifest it more. So but when we'll be continuously thinking, mana energy oka 10 places lo eppudaithe adi drain avuta untundo, so then we can't do whatever we think or we can't achieve whatever we think. So then like that's why like with the more and more practice of silence, we will be saving more energy and just flowing it in one particular direction. So and again like silence is like fresh air for our mind. So ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదో ఒక లో ఫీల్ అవుతున్నాను అంటే విల్ గో ఫర్ అ వాక్ ఇన్ అ నేచర్ టు టేక్ సమ్ ఫ్రెష్ ఎయిర్. సో మన మైండ్ కి ఎలా ఫ్రెష్ ఎయిర్ ఇవ్వచ్చు అంటే ఇట్ ఈస్ త్రూ ప్రాక్టీస్ ఆఫ్ సైలెన్స్. సో వెన్ వీ ప్రాక్టీస్ సైలెన్స్, ఇట్ లైక్ మైండ్ కి ఒక గ్యాప్, ఒక రెస్ట్ అనేది మనం ఇస్తాం దానివల్ల. సో ఇట్ feels a refreshment, it goes through a refreshment. And especially youth, why youth need silence? Because all youngsters are like overloaded, stressed because of their because of their work, the work వల్ల కానీ వాళ్ళ యొక్క కెరియర్ లో ఇంపార్టెంట్ ఫేజ్ లో ఉంటారు, దాని యొక్క స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడము, ఒక డిఫరెంట్ ఇంపార్టెంట్ డిసిజన్స్ తీసుకోవడానికి కానీ. సో ఇక్కడంతా వాళ్ళ ఎక్కువగా సైలెన్స్ ప్రాక్టీస్ చేసినంత వాళ్ళకి దాని యొక్క ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక బెటర్ క్లారిటీ రావడం కానీ, ఒక బెటర్ డిసిజన్ మేకింగ్ చేయడానికి కానీ సైలెన్స్ అనేది చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ పత్రి సార్ టెల్స్ లైక్ అన్లెస్ యూ బికమ్ జీరో ఇన్ యువర్ మైండ్, యూ కెనాట్ బి హీరో ఇన్ యువర్ యాక్షన్స్. సో అంటే మనం ఏమనుకుంటాం, మనం కంటిన్యూస్ గా థింక్ చేస్తూ ఉంటే, ఓవర్ థింక్ చేస్తూ ఉంటే, మనం ఎప్పుడు ఆలోచన ఎక్కువ చేసి దాని గురించి వరి అవుతే అప్పుడు వీ కెన్ ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ అ ప్రాబ్లమ్, ఆర్ దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ అ ఐడియా టు సాల్వ్ అ సిచ్యువేషన్, టు డీల్ విత్ అ ఛాలెంజ్ అని అనుకుంటాము. కానీ మనకు తెలీదు
ఒక సైలెన్స్ లో ఎంత ఎనర్జీ ఉంటుంది, ఎంత పవర్ఫుల్ ఉంటుంది. ఒక సైలెన్స్ లో మనం ఇన్నర్ గైడెన్స్ ఎలా తీసుకుంటామో, మన యొక్క ఇంట్యూషన్ అనేది ఎలా మనము ఆ ఇంట్యూషన్ పవర్ అనేది డెవలప్ అవుతుంది అని. సో వెన్ వీఆర్ సైలెంట్, లైక్ మోర్ దెన్ లైక్ మనం ఆలోచన చేసి ఒక ఐడియాస్ డ్రా చేసే కన్నా, విత్ సైలెన్స్ వీ గెట్ మోర్ గ్రేటర్ ఐడియాస్ త్రూ అవర్ ఇంట్యూషన్. లైక్ మన ఇంట్యూషన్ పవర్ అనేది ఇంకా షార్ప్ అవుతుంది విత్ ద ప్రాక్టీస్ ఆఫ్ సైలెన్స్. లైక్ అండ్ ఆల్సో when we practice silence, we start acknowledging ourselves. So most of the times we will be trying to impress others, we will be trying to get acknowledgement and what do you say, appreciation from outside. ఎప్పుడు నన్ను వేరే వాళ్ళు నన్ను పొగిడితే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, ఎప్పుడు వేరే వాళ్ళు నన్ను లైక్ అక్నాలెడ్జ్ చేస్తే, అప్రిషియేట్ చేస్తేనే ఓన్లీ దెన్ మై హ్యాపీనెస్ అని. బట్ వెన్ వీ ప్రాక్టీస్ సైలెన్స్, వీ స్టార్ట్ టు సీ, embrace ourselves more and more, accept ourselves and more acknowledge whatever we have. So then we stop like seeking something outside, and we'll be more happy with whatever we have. నవ్య, So జస్ట్ yes, సెకండ్, yeah. తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తారా లేదా నేను చెప్పనా పోనీ? Okay, I'm using more English, I'm sorry. నో వరీస్, అంటే ఇది తెలుగు ఆడియన్స్ Okay, మోస్ట్లీ, సో వాళ్ళకి okay. కూడా అర్థం అవ్వాలి అని. Okay, can you brief it, Himashri? యా డెఫినెట్లీ. సో నవ్య గారు ఇప్పటివరకు ఏం చెప్పారు అంటే, మనము ఎక్కువ ఆలోచించి దాని గురించి చాలాసేపు టెన్షన్ పడి బ్రెయిన్ అంతా ఉపయోగిస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది అని చాలా అపోహలో ఉంటాం మనం. కానీ సైలెన్స్ మెయింటైన్ చేస్తే మనలో ఉన్న ఇంట్యూషన్, అంటే మన ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి చాలా ఈజీగా తొందరగా ఆన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. అదే కాకుండా మనం సైలెంట్ గా ఉన్నప్పుడు మనలో ఎంతో పీస్ఫుల్నెస్, ఆ హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది చెప్తున్నారు నవ్య గారు. ఎస్, యూ కెన్ కంటిన్యూ. Yeah, నేను ట్రాన్స్లేట్ thank you. చేయమంటే నేను చేస్తాను, నో ప్రాబ్లం. Okay, sure. Yes. So and ఒక ఇప్పుడు మన మొబైల్లో మనము మల్టిపుల్ యాప్స్ ని ఓపెన్ చేసుకుంటూ అన్ని యాప్స్ రన్ చేస్తుంటూ, ఇఫ్ వి ఓపెన్ మల్టిపుల్ యాప్స్ ఏమవుతుంది, మన మొబైల్ హ్యాంగ్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక మనం సిస్టమ్ లో నేను చాలా ట్యాబ్స్ ఓపెన్ చేసి పెట్టాను, ఏమవుతుంది, ఆ వర్క్ ఎఫిషియన్సీ అనేది లో అవుతుంది, హ్యాంగ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము, విల్ క్లోజ్ ఎవ్రీథింగ్, అన్ని క్లోజ్ చేసి మళ్ళీ విల్ రీస్టార్ట్, రైట్? అండ్ మనం మొబైల్ ని ఒక పాజ్ చేయడం అంటే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఇట్ విల్ బి అగైన్ మళ్ళీ అది ప్రాపర్ గా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. సో అలానే మనం కూడా మన మైండ్ లో ఎన్ నంబర్ ఆఫ్ థాట్స్ ని మనము ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాము, అంటే ఎంతో డిఫరెంట్ లైక్ వర్క్ గురించి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అది. సో అన్ని ఆలోచిస్తూ మనము ఎంతో కన్ఫ్యూజన్స్ లో, ఓవర్ థింకింగ్ లో ఉంటాము. బట్ మనం ఎప్పుడైతే సైలెన్స్ ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఇట్ ఈస్ లైక్ రీస్టార్టింగ్ యువర్ మైండ్. సో ఇట్ విల్, అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఒక బెటర్ ఎఫిషియన్సీతో, ఇంకా ఒక బెస్ట్ క్లారిటీతో మనము ఆ ఒక డిసిజన్స్ ని తీసుకోవడం కానీ, గోయింగ్ త్రూ దట్ సిచ్యువేషన్స్. సో అది మన ఒక ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అన్నమాట. సో హియర్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ స్టోరీ. ఒక మాస్టరు ఒక లైక్ డిసైపుల్ ఉంటారు, ఒక స్టూడెంట్. సో వాడు లైక్ నా మైండ్ ని ఎలా స్టిల్ చేసుకోవాలి, నా థాట్స్ ని అని అడుగుతారు. అప్పుడు మాస్టర్ హీ విల్ గివ్ ఒక గ్లాస్ లో ఒక మడ్డీ వాటర్ ఉంటుంది, అంటే లైక్ సాయిల్ మడ్డీ వాటర్ ఉంటుంది. సో అది ఇస్తారు. ఇట్ విల్ బి కంప్లీట్లీ అన్క్లియర్ అండ్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్, వీ కెన్ సే. సో అప్పుడు సో నువ్వు ఏం చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ దిస్ అని చెప్తారు. సో ఆ స్టూడెంట్ జస్ట్ అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో విత్ సమ్ టైమ్ ఆ ఒక మడ్ అనేది అంతా బాటమ్ లో సెటిల్ అవుతుంది అండ్ ద వాటర్ ఆల్ విల్ బి క్లియర్. సో ఆ మాస్టర్ అప్పుడు అడుగుతారు, సో ఈ ఒక వాటర్ ని క్లియర్ చేయడానికి నువ్వు ఏం చేసావు అంటే, సో నేనేం చేయాలి, అది జస్ట్ అబ్జర్వ్ చేశాను. సో వెన్ ఆల్ ద డిస్టర్బెన్సెస్ ఆర్ సెటిల్ డౌన్, యూ కెన్ సీ ద క్లియర్ వాటర్. సో అలానే మనం కూడా మన యొక్క కంటిన్యూస్ థాట్స్ ని సో జస్ట్ అబ్జర్వ్ ఇట్ అండ్ జస్ట్ అలౌ ఇట్ టు సెటిల్, దెన్ యూ క్యాన్ సీ ద ట్రూత్. లైక్ రమణ మహర్షి ఏం చెప్తారంటే, when there is silence, when the disturbance is clear, you only then in silence you can see the truth completely.
సో ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ని లైక్ యాక్సెస్ చేయడానికి కానీ ఒక సో ఇంకా మనకి ఇంట్యూషన్ వల్ల కానీ ఒక హయ్యర్ మెసేజెస్ తీసుకోవడం ఎప్పుడంటే వెన్ వీ సైలెన్స్ అవర్ మైండ్స్ థాట్స్ దెన్ వీ స్టార్ట్ రిసీవింగ్ దట్ హయ్యర్ మెసేజెస్ అండ్ ఇంట్యూషన్ మెసేజెస్ వీ కెన్ సే. సో ఇప్పుడు జస్ట్ లైక్ విల్ డూ అ స్మాల్ యాక్టివిటీ. సో ఒక 30 seconds let us all just think of let us just continuously think. So in the meeting, like I'm asking everyone, so just start like for 30 seconds. For next 30 seconds you're just going to think about your exams, about your duties, about your responsibilities, or about your problems and whatever. So yes, start, just keep thinking. సో నెక్స్ట్ 30 సెకండ్స్ వరకు ఏదో ఒక ఆలోచన పెట్టుకోమని అంటున్నారు. ఏదైనా పర్లేదు, ఏదో ఒక దాని గురించి కంటిన్యూస్ గా ఆలోచించమంటున్నారు. సో స్టార్ట్. Just keep thinking, keep thinking. Okay, stop. So ఎలా ఫీల్ అవుతుంది? I think like with continuous thinking, we start feeling heavy, we start feeling tired, or we start feeling drained, right? So now let us take a deep breath, okay? ఒక like just everyone ఒక deep breath తీసుకోండి. So now ఒక 30 seconds we'll just try to stay completely silent, completely calm. Yes, start. Just not think of anything, just stay silent. ఒక 30 సెకండ్స్ ఏ ఆలోచనలు లేకుండా జస్ట్ మౌనంగా ఉందాం. Yes, stop. What we to feel now? Lighter, calm, peaceful, right? So we can all like experiment on silence. So మనం ఎంత ఎక్కువగా సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మనకు ఒక లైట్నెస్ ఫీల్ అవ్వడం కానీ ఒక కామ్నెస్ ఒక ఇన్నర్ పీస్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో నౌ ఐ వాంట్ టు జస్ట్ షేర్ లైక్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మైట్ బి ఫీలింగ్ లైక్ నాకు ఈ సైలెంట్ ఉండడం నా వల్ల కాదు, ఐ ఫీల్ సో అన్కంఫర్టబుల్. సో ఎందుకంటే హౌ డస్ ద సైలెన్స్ వర్క్స్ అంటే లైక్ ఇనిషియల్ గా మనం ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటామో మన లోపల ఉన్న ఏదైనా ఒక సప్రెస్డ్ థాట్స్ కానీ సప్రెస్డ్ ఎమోషన్స్ కానీ మనం ఏదైతే అవాయిడ్ చేస్తూ ఉంటామో ఏదైతే రెసిస్ట్ చేస్తూ ఉంటామో అదంతా ఇంకా ఎక్కువగా మన ముందుకు వస్తూ ఉంటుంది. ఫర్ ఎసే లైక్ ఎగ్జాంపుల్ గా నౌ ఐఎమ్ ఫియర్ఫుల్ ఆఫ్ సంథింగ్. సో ఇప్పుడు ఓకే, నాకు ఏదో ఒక ఆలోచన ఉంది, నాకు ఎగ్జామ్, ఐ విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ గురించి నాకు ఏదో ఒక ఫియర్ చాలా ఉంది. సో నేను ఎప్పుడైతే సైలెంట్ గా కూర్చుంటాను, నేను ఎప్పుడైతే ఒంటరిగా కొంతసేపు ఉంటానో ఐ స్టార్ట్ గెటింగ్ దోస్ థాట్స్ అండ్ ఐ స్టార్ట్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ స్కేరీ. నాకు అప్పుడు అనిపిస్తుంది అంటే లైక్ సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ సో స్కేరీ అని. బట్ I have to face it, I have to go through it. Only then I can make peace with it, or I can develop a proper understanding towards it. సో అందుకే లైక్ ఇది ఒక ఎలా ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక రూమ్ ఉంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డస్టీ. సో ఆ రూమ్ ని నేను క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వెన్ ఐ స్టార్ట్ క్లీనింగ్ ఇట్, dust will like more and more it will get aggravated or provoking, like it will be completely of more dusty. But అది నేను అలా డస్ట్ అంతా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అని నేను క్లీన్ చేయకుండా ఉండలేను కదా. బట్ వెన్ ఐ టేక్ ఎఫర్ట్స్ వీ కెన్ ఆల్ కంప్లీట్లీ క్లీన్ ఇట్. సో ద సేమ్ థింగ్ లైక్ when we start practicing silence, when we start practicing that inner silence meditation,
సో మోర్ లైక్ ఆల్ అవర్ సప్రెస్డ్ ఎమోషన్స్ కానీ, ఒక సప్రెస్డ్ మనం రెసిస్ట్ చేస్తున్న ఆలోచనలు అంతా మనకి ఇంకా ఎక్కువగా ఎదురుకి వచ్చినట్టు మనకు ఫీల్ అవుతూ ఉంటుంది. బట్ మనం ఏం చేయాలంటే వాడిని ఇంకా అబ్జర్వ్ చేయాలి. సో అక్కడ ఒక రైట్ థాట్ ని మనం రీప్లేస్ చేయాలి. సో ఓకే, లైక్ ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ అంటే భయం అంటే, సో ఐ కెన్ get a counter thought that like what happens if even if I pass, or even if I'm fear of failure, it's okay to fail. We have a number of opportunities, we can even learn through failure. So we should never be fear of anything. So we should, if we are fearful of something, we have to face it. సో అది మనకి ఎక్కువగా ఎందుకు సైలెన్స్ అంటే కొంతమందికి సైలెన్స్ అంటే, సైలెన్స్ ప్రాక్టీస్ చేయడం అంటే వై దే విల్ బి రెసిస్టింగ్ అంటే, వాళ్ళకి వాళ్ళకి ఎదిరించడం వాళ్ళకి భయంగా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని. కానీ ఓన్లీ బై ఫేసింగ్ అవర్ ఎమోషన్స్ అండ్ అవర్ థాట్స్, ఓన్లీ దెన్ వీ క్యాన్ accept ourselves completely and come to a proper understanding and more better understanding, we can say. So this just what I want to share. And yeah, జస్ట్ in 1 సెకండ్, last, సారీ. yes. సో నవ్య గారు ఏమంటున్నారంటే, మనము ఒక రూమ్ క్లీన్ చేయడానికి స్టార్ట్ చేసాం అనుకోండి, ఇంకా ఎంత డస్ట్ ఉందో మనకు తెలుస్తుంది. ఆ డస్ట్ అంతా కూడా పైకి వస్తుంది ఒకసారి దులిపితే. కానీ క్లీన్ చేయకుండా మనం ఉండలేం కదా. అలాగే మన ఆలోచనలు కూడా సైలెన్స్ లో ఉందామని ట్రై చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. గతం గుర్తు రావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ మనం ఆ ప్రాక్టీస్ అనేది పెంచుకుంటూ ఉండాలి. వాట్ వాస్ ద లాస్ట్ పాయింట్ యు సెడ్? సో అంటే మనం దాన్ని ఫేస్ చేస్తేనే విల్ అండర్స్టాండ్, విల్ కంప్లీట్ కమ్ టు దట్ యాక్సెప్టెన్స్. సో మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మనం మౌనం పాటిస్తేనే మనలో ఉన్న భయాలు ఏంటి, మనలో ఉన్న ఆలోచనలు ఏంటి అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఆ అవగాహన తోటి మనం ఆ భయాన్ని పోగొట్టడానికి మన థాట్స్ ఎలా మార్చుకోవచ్చు, లేదా ఆ భయం, మనం యూజువల్ గా భయం ఏంటి, ఓడ్ ఓడిపోతామనో లేదా ఫెయిల్ అయిపోతామో అని భయం కదా. ఆ భయాన్ని మనము రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. అంటే ఓడిపోయినా ఫెయిల్ అయినా దాని నుంచి ఏదో నేర్చుకోవాల్సింది ఉంటేనే మనకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అలాగా మనం కోప్ చేసుకోవచ్చు అనమాట మన సిచ్యువేషన్స్ ని. సారీ, కంటిన్యూ. Yes. థ్యాంక్ యూ హిమశ్రీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ లైక్ మనకి ఒక బిగినర్ స్టేజ్ లో మనము మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి ఒక అండర్స్టాండింగ్ అని చెప్పొచ్చు. బట్ ఇంకో వెళ్తూ మన యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్ లో సైలెన్స్ అనేది ఇంకా ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ సైలెన్స్ గురించి మనం ఎంత చెప్పినా, ఎంత మాటల్లో చెప్పినా, అది ఒక ఎక్స్పీరియన్స్, అది ఒక వండర్ఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అది మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ ఒక సైలెన్స్ లో మనం వెళ్ళే ఆ యొక్క బ్లెస్ స్టేట్ కానీ, లైక్ అది మనం ఏం చెప్పినా వి కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ఎనీ వర్డ్స్. సో ఇక్కడ లైక్ సైలెన్స్ గురించి కొంత మాస్టర్స్ చెప్పే ఒక బ్యూటిఫుల్ కోట్స్ ఉన్నాయి. విత్ దిస్ ఐ జస్ట్ ఎండ్ దిస్ సెషన్. లైక్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్. ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఒక్కొక్కటి చదివినా నాకు ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ లైక్ గూస్ బంప్స్. సో రూమీ చెప్తారు, ఎ గ్రేట్ సైలెన్స్ ఓవర్కమ్స్ మీ అండ్ ఐ వండర్ వై ఐ ఎవర్ థాట్ టు యూజ్ లాంగ్వేజ్ అని. సో ఆ యొక్క సైలెన్స్ అనేది ఎంత బాగుంటుందో అంటే ఇంకా లైక్ మాట్లాడాలే అనిపించదు, అంత ఎక్కువ బ్లిస్ఫుల్ గా ఉంటుంది సైలెన్స్ అని. సో నెక్స్ట్ లైక్ లిజన్ టు ద సైలెన్స్, ఇట్ హ్యాస్ సో మచ్ టు సే. సైలెన్స్ అంటే మనం ఏమనుకుంటాము, ఇట్ ఈస్ జస్ట్ ఎంప్టీ, లైక్ సైలెన్స్ లో ఏమి ఉండదు అని. బట్ విత్ సైలెన్స్ వి లెర్న్ సో మచ్, వి ఎవాల్వ్ సో మచ్, వి విల్ లిటరలీ ప్రోగ్రెస్ సో మచ్ వెన్ వీఆర్ సైలెంట్. అండ్ నెక్స్ట్ లైక్ సైలెన్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ పూర్ ట్రాన్స్లేషన్ అని. సో నిజంగా ఆ యొక్క లైక్ వాట్ లాంగ్వేజ్ డస్ గాడ్ స్పీక్ ఆర్ డివైన్ స్పీక్? ఇట్ ఈస్ లైక్ సైలెన్స్. లైక్ సైలెన్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్, లైక్ మనం ఏం మాట్లాడినా, ఎంత అంటే ఒక మాటల్లో మనం చెప్తాం కదా ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడడం, ఎంత బ్యూటిఫుల్ గా వర్డ్స్ యూజ్ చేసినా, ఎంత బ్యూటిఫుల్ మాట్లాడినా, ఇట్ ఈస్ ఆల్ జస్ట్ లైక్ అగైన్ అ పూర్ ట్రాన్స్లేషన్. బట్ ద సైలెన్స్, ద అల్టిమేట్ సైలెన్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అని రూమీ చెప్తున్నారు. అండ్ ఓషో చెప్తారు లైక్ సైలెన్స్ ఇస్ ద డోర్ టు ఇన్ఫినిట్. సో అండ్ రమణ మహర్షి, మనకందరికి ఎంతో మందికి తెలిసి ఉండొచ్చు, రమణ మహర్షి వాళ్ళ యొక్క హోల్ ఎంటైర్ లైఫ్ టైమ్ లో వాళ్ళు ఎక్కువగా
సైలెన్స్ లోనే ఉండినారు మాట్లాడే కన్నా. వెరీ రేర్లీ హీ స్పోక్. సో బట్ హియర్ జస్ట్ ఐ వాంట్ టు టెల్ ఎన్ ఎగ్జాంపుల్. లైక్ రమణ మహర్షి ఉన్న టైంలో రాధాకృష్ణన్ వారు, లైక్ మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తాం కదా, సర్వపల్లి రాధాకృష్ణన్ వాడు ప్రెసిడెంట్ గా ఉండినారు. హీ హ్యాస్ సో మెనీ ఎడ్యుకేషనల్ డిగ్రీస్. రాధాకృష్ణన్ వాడు ఎంతో చదువుకున్నారు, ఎంతో పిహెచ్డిస్ అదంతా చేసి ఎంతో వాళ్ళ యొక్క పెద్ద పొజిషన్ లో ఉండినారు, ఎంతో ప్రొఫెసర్ గా వర్క్ చేశారు. ఎంత నాలెడ్జ్ ఉండినా వాళ్ళకి, తనకి ఎప్పుడైనా కన్ఫ్యూజన్ కలిగితే, దేని గురించి అయినా క్లారిటీ వస్తే, తను ప్రెసిడెంట్ అయిన టైంలో తన క్లారిటీ కోసం తను రమణ మహర్షి దగ్గర వెళ్ళి వాళ్ళు లైక్ ఊరికి కూర్చునే వాళ్ళంట. రమణ మహర్షి కరెక్ట్ గా తనకి ఏం కావాలో ఆ విజ్డమ్ ఇచ్చేవారంట. అంటే మనం ఎంత చదువుకున్నా, ఎంత ఎడ్యుకేషనల్, ఎంత ఫార్మల్ వరల్డ్ నాలెడ్జ్ మనకి ఎంత ఉన్నా, సైలెన్స్ లో ఉన్న ఒక పర్సన్ ఏ ఒక హైయెస్ట్ విజ్డమ్ ఎంత ఉంటుంది అనేది మనం వి కాంట్ లైక్ ఎస్టిమేట్. సో దట్ ఈస్ ద అల్టిమేట్ నాలెడ్జ్. సార్ రమణ మహర్షి ఇక్కడ చదువుకున్నది ఓన్లీ 7th స్టాండర్డ్. ఆఫ్టర్ దట్ వాళ్ళు అరుణాచలం వెళ్ళి వాళ్ళ యొక్క కంప్లీట్ లైఫ్ టైం ఒక సైలెన్స్ లో, సాధనలో వాళ్ళు టైం స్పెండ్ చేశారు. సో అలాంటి ఒక పర్సన్ దగ్గర లైక్ అన్ని తెలుసుకున్న వ్యక్తి వెళ్ళి సజెషన్స్ అడగడం అంటే, సో లైక్ వీ కెన్ యాక్సెస్ లైక్ నిజంగా ఒక సైలెన్స్ అనేది ఎంత హైయెస్ట్ టీచర్ అని. అండ్ నెక్స్ట్ లైక్ ఇక్కడ రమణ మహర్షి ఏం చెప్తున్నారు, ద ఓన్లీ లాంగ్వేజ్ విచ్ క్యాన్ ఎక్స్ప్రెస్ ద హోల్ ట్రూత్ ఈజ్ సైలెన్స్ అని. అండ్ రాబర్ట్ ఆడమ్స్ వాళ్ళు చెప్తున్నారు, సిట్టింగ్ ఇన్ సైలెన్స్ ఈజ్ మోర్ పోటెంట్ దెన్ ఎనీ వర్డ్స్ యూ కెన్ ఎవర్ స్పీక్. సో ఎంత లైక్ అప్పుడే చెప్పాం కదా, ఎంత బ్యూటిఫుల్ మాటలు ఆడినా బట్ సైలెన్స్ ఇస్ వన్ స్టెప్ ఆల్వేస్ అహెడ్ దట్ అని. అండ్ లైక్ ఇది నా ఫేవరెట్ కోట్, లైక్ లావో ట్సూది. లైక్ చాలా మంది ఇది వినుంటారు, టు మైండ్ దట్ ఈస్ స్టిల్ హోల్ యూనివర్స్ సరెండర్స్ అని. సో మనం అనుకుంటాం ఏదేదో నేను ఇంత అచీవ్ చేస్తే దెన్ ఐ విల్ బి గ్రేటెస్ట్ పర్సన్. సో ఇదంతా నేను చేస్తే, నేను తెలుసుకుంటే నేను గ్రేటెస్ట్ పర్సన్ అని. బట్ యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ యాక్చువల్లీ. లైక్ యూ జస్ట్ సిట్ సైలెంట్లీ అండ్ మేక్ యువర్ మైండ్ స్టిల్. టు ద మైండ్ దట్ ఈస్ స్టిల్ ద హోల్ యూనివర్స్ సరెండర్స్ అని లావో ట్సు చెప్తున్నారు. అండ్ పత్రి సార్ ఇందాకే చెప్పినప్పుడు, అన్లెస్ వన్ బికమ్స్ జీరో ఇన్ అ మైండ్, వన్ కెనాట్ బి హీరో ఇన్ హిస్ యాక్షన్స్. సో అండ్ ఫైనల్ గా ఐ వాంట్ టు షేర్ దిస్ కోట్. లైక్ వూ సీన్ అని ఒక గ్రేట్ మాస్టర్ తను ఏం చెప్తున్నారంటే, ఆల్ టాక్ ఆఫ్ సైలెన్స్ ఇస్ మేర్ నాయిస్. అంటే నువ్వు సైలెన్స్ గురించి ఎంత మాట్లాడినా ఇట్ ఈస్ ఆల్ జస్ట్ అ నాయిస్, బికాస్ సైలెన్స్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ దట్ యూ జస్ట్ హ్యావ్ టు గో ఇన్ టు దట్ బ్లిస్ స్టేట్. సో వీ కెన్ నెవర్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ అబౌట్ సైలెన్స్. లైక్ ఎంత ఎంత చెప్పినా అది తక్కువనే. వీ కెనాట్ కంప్లీట్లీ పుట్ ఇన్ టూ వర్డ్స్ ఎప్పుడు కూడా. సో యా, సో విత్ దిస్ ఐ జస్ట్ and like the two books I wanted to suggest was, like one is The Power of Silence written by Carlos Castaneda, and ఇంకో బుక్ సైలెన్స్ అనేది థిక్ నట్ హాన్. సో వీళ్ళిద్దరూ గ్రేట్ మాస్టర్స్. పత్రి సార్ మనకి సెకండ్ ప్రిన్సిపల్ లో తెలుసుకున్నాం కదా, వీ హ్యావ్ టు రీడ్ రైట్ స్పిరిచువల్ బుక్స్ అని. సో ఈ రెండు బుక్స్ సైలెన్స్ గురించి ఇంకా మనకి అద్భుతంగా మనకి we can learn from these books, I can say. Yes. Thank you, Himashri. Thank you for this opportunity. I think I took like 9 minutes more than you gave. So నో yeah, sorry వరీస్, for this. చాలా అద్భుతంగా చెప్పారు. లైక్ థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుగు కష్టమైన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరికి. అండ్ నేను చెప్పడమే కాదు, చాట్ లో కూడా చాలా మంది వాళ్ళ గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దిస్ సెషన్ ఇస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. గ్రేట్ వర్డ్స్ అబౌట్ రమణ మహర్షి. డెఫినెట్లీ నేను కూడా అగ్రీ చేయాలి. చాలా ఇన్స్పైరింగ్ కోట్స్ తోటి, చాలా మంచి ఎగ్జాంపుల్స్ తోటి సైలెన్స్ గురించి, సైలెన్స్ ప్రాక్టీస్ చేయాలి అన్న ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు మా అందరి కోసం. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ బుక్ పేరు ఒకసారి మళ్ళీ చెప్తారా? It is like The Silence. ద సైలెన్స్. ఓకే. Author is Thich Nhat Hanh. సో ఈ బుక్స్ అన్ని కూడా పైమా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ లో మళ్ళీ షేర్ చేస్తాము. బట్ ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే గనక మీరు నవ్యశ్రీ గారిని అడగచ్చు ఇప్పుడు. అందరూ సైలెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. Hi. Yes, obviously.
అది మరింత సెషన్ విన్నాక తప్పకుండా అది చెయ్యాలి కూడా. ఆ సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలని అనిపిస్తుంది. హిమ మీరు అన్నట్టుగా ఆ, తన సెషన్, తన నాలెడ్జ్, విజ్డమ్ ఆ షేర్ అంతా విన్నాక నిజంగానే అది ఎక్స్పీరియన్స్ అవుతే ఎలా ఉంటుందో కదా అన్న ఒక క్యూరియాసిటీ మొదలైంది. ఎస్, మీరు చెప్పింది ప్రతిదీ, ఏదైతే వర్డ్స్ ఉన్నాయో, ఏదైతే లెటర్స్ ఉన్నాయో అది అక్షరాల నిజం అండి. ఇప్పుడు నవ్య గారు ఏదైతే చెప్పారో, ఏదైతే షేర్ చేసుకున్నారో అది ఏమంటారు, అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. అండ్ ఇంకొకటి యాడ్ చేస్తాను నవ్య గారు, మీతో పాటుగా నేను కూడా ఒక్కటి చిన్నది చెప్తాను. ఏంటంటే ఎప్పుడైతే మనం సైలెన్స్ ని మెయింటైన్ చేస్తామో, ఫస్ట్ ఫిజికల్ కనిపించే ఆ బాడీ నుంచి నోరు ఏదైతే సైలెంట్ అవుతుందో, లోపల ఉన్న మనసు సైలెంట్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత ఆ సైలెన్స్ లో నుంచి అసలైన వర్డ్స్, అసలైన పదాలు, అసలైన వాయిస్ వినిపిస్తుంది మనకు బయటికి. ఆ, అది ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తాము ఈ సైలెన్స్ నుండి. సైలెన్స్ నుండి ఏమీ లేదని అంటాం కదా, ఆ సైలెన్స్ నుంచి చాలా చాలా వస్తాయి, పుట్టుకొస్తాయి. ఇందాక నవ్య అదే చెప్పారు మనకు. సూపర్, ఎక్సలెంట్ గా ఉంది ఈ రోజు అయితే సెషన్. సూపర్ మా నవ్య, థ్యాంక్ యూ. వండర్ఫుల్ టాపిక్ ని 18 ప్రిన్సిపల్స్ నుంచి ఈ ప్రిన్సిపల్ ని తీసుకొని మీరు షేర్ చేసినందుకు ఈ రోజు ఇవాళ నిజంగానే మాలో ఆ క్యూరియాసిటీ పెంచారు. థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ హిమా. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఇందు. And I just want to add last one more thing. Like this year Parinita akka వాళ్ళు అనౌన్స్ చేశారు కడతాల్ DMC లో లైక్ ద ఇయర్ ఆఫ్ సైలెన్స్ అని. సో సైలెన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మనము ఇంకా ఎక్కువగా ఎనర్జీ సేవ్ చేసుకొని ఇంకా ఎస్, మనం వండర్ఫుల్ వర్క్స్ చేయాలని దిస్ ఇయర్ షీ అనౌన్స్డ్ as ఇయర్ ఆఫ్ సైలెన్స్. లైక్ let us all practice, try to practice and do more experiments on the silence this year. ఎస్, పర్ఫెక్ట్. ఒక స్మాల్ అనౌన్స్మెంట్, గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు పైమ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ లింక్ చాట్ లో పెట్టారు. అది క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ ఓపెన్ అయ్యి గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే బుక్ నేమ్ అలాంగ్ విత్ ఆథర్ అండ్ ఫోటో మన కోసం హరే కృష్ణ గారు యాడ్ చేశారు చాట్ లో. సో ధనా గారు మీరు హ్యాండ్ రేస్ చేశారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడరు. హాయ్ నవ్యశ్రీ, వండర్ఫుల్ అండి. నేను అంటే తెలుసున్నా మళ్ళీ కొత్త కొత్తగానే వింటున్నట్టుంది. ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ థరోలీ టచ్డ్ యువర్ వర్డ్స్. కొటేషన్స్ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉంది. Thank you so much. నేను స్టార్టింగ్లో మెడిటేషన్లో వచ్చినప్పుడు ఏంటంటే ఐ ట్రై టు ప్రాక్టీస్ సైలెన్స్ అనమాట. ఏమైందంటే ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఆన్ వన్ సైడ్, ఆన్ అదర్ సైడ్ ఏంటిది నా మైండ్ ఏంది ఇంత మంకీ లాగా ఉంది, పర్సనాలిటీకి సంబంధించిన థాట్సే రావన్నమాట. సో మచ్ ఎక్కడి నుంచి వస్తాయో అలాంటి థాట్స్. అలాంటప్పుడు నేను బయట వెళ్ళిపోయేవాను అనమాట. సో అసలు నిజంగా సైలెన్స్ బాగుంటుందా, ఎందుకు ఇలాంటివన్నీ వస్తాయి అనేసి నేను చూసుకునేవాడిని. స్టిల్ ఐ డోంట్ నో ద రీజన్. ఇప్పటికీ మెడిటేషన్ చేస్తున్నా, సమ్ టైమ్స్ మైండ్ బిహేవ్స్ లైక్ ఎ మంకీ. ఓకే, దట్స్ ది వన్ స్టిల్ ఐ మీన్ అబ్జర్వేషన్ అనమాట. ఐ డోంట్ హ్యావ్ రైట్ ఆన్సర్. సో అదే చెప్పాను కదా, ఇనిషియల్ స్టేట్ లో మనకి అలానే ఉంటుంది. లైక్ అంటే ఇంకా ఎక్కువ ఎక్కువ ఆలోచనలు రావడం కానీ, మనలో ఇంకా లోపల ఏముందో అదంతా బయటికి వస్తుంది. బట్ అగైన్ విత్ టైమ్ ఇట్ విల్ గెట్ సెటిల్. సో యూ జస్ట్ స్టార్ట్ అబ్జర్వింగ్ మోర్ అండ్ మోర్ అండ్ జస్ట్ స్టార్ట్ స్పెండింగ్ మోర్ అండ్ మోర్ టైమ్ ఇన్ సైలెన్స్. లైక్ యాజ్ యూ కీప్ ఆన్ అబ్జర్వింగ్, అది దే విల్ సెటిల్. ఎగ్జాక్ట్లీ. Then you will be completely experiencing that complete beauty of silence, that complete bliss state అని చెప్పు. మీరు ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు, అన్వాంటెడ్ గాసిప్స్ కూడా ఉండకూడదు. ది పార్ట్ Yes. ఆఫ్ ద ప్రిన్సిపల్. Yeah, in starting లో మెన్షన్ చేశాను. లైక్ బట్ యా, దిస్ ప్రిన్సిపల్ ఆల్సో ఇన్క్లూడ్స్ లైక్ అన్వాంటెడ్ గాసిప్స్ అనేది ఉండకూడదు. అండ్ పత్రి సార్ మనకు ఆల్సో చెప్తారు ఏంటంటే నో కమెంట్స్, నో జడ్జ్మెంట్స్, నో కంప్లైంట్స్ అని. సో మనము ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ లైక్ ఐ రియలీ బికమ్ వెరీ సీరియస్. ఎందుకంటే మనం ఎవరి మీద కూడా ఎలాంటి ఒక కమెంట్స్ పాస్ చేయడం కానీ, అది ఒక నార్మల్ గా అయితే పీపుల్ కి ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ కామన్ హ్యాబిట్. మనం ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు విల్ మేక్ అ హ్యాబిట్ ఆఫ్ పాసింగ్ కమెంట్స్ ఆన్ సమ్ వన్, పాసింగ్ జడ్జ్మెంట్స్ అబౌట్ సమ్ పీపుల్. బట్ మనకి అది ఎంత ఎనర్జీ డ్రైన్ చేస్తుంది, మనలో ఉన్న ఒక ప్యూరిటీని అది లైక్ అది మనం
మనం యొక్క ప్యూరిటీని కోల్పోతాం వెన్ వి స్టార్ట్ కమెంటింగ్ ఆన్ ఎవ్రీవన్, స్టార్ట్ జడ్జింగ్ ఎవ్రీవన్. బట్ ఎంతవరకు మనం అందరినీ వాళ్ళలాగా చూస్తే, వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేసుకుంటే, సో మనలో ఆ యొక్క గాసిప్స్ కానీ అదంతా ఉండదు. సో ఇట్ ఈస్ లైక్ హియర్ సర్స్ హ్యాస్ సెడ్ లైక్ కంప్లీట్లీ ఫార్బిడన్. అది గాసిప్ చేయకూడదు, గాసిప్ తగ్గించండి అని కాదు, కంప్లీట్లీ ఫార్బిడన్. లైక్ we should never gossip about anyone, or we should never comment, judge or complaint about anyone. ఎగ్జాక్ట్లీ, ఎస్. సైలెన్స్లో ఉన్నప్పుడు ఇన్నర్ చాట్ ఎలా ఉంటుందంటే, సమ్ టైమ్స్ యూ కీప్ జడ్జింగ్ కదా, ఓకే ఇట్స్ అ గుడ్, ఇట్స్ అ బ్యాడ్, దో ఐ ప్రెటెండ్ టు బి సైలెంట్గా లోపల జడ్జ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇట్స్ ఆల్సో డ్రైనింగ్ ఎనర్జీ, కరెక్ట్? Yes, definitely. And మనం ఇక్కడ we should understand that like everyone are us in disguise. సో ఇక్కడ నేను ఒకరిని ఆపోజిట్ పర్సన్ ని జడ్జ్ చేస్తున్నా, కంప్లైంట్ చేస్తున్నా, వాళ్ళ గురించి ఒక నెగటివ్ కామెంట్ చేస్తున్నా అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఐఎమ్ డూయింగ్ ఫర్ దాట్ పర్సన్. హీఈస్ ఆల్సో మీ ఇన్ డిస్గైజ్. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నేను ఒక నెగటివ్ కామెంట్ ఇస్తున్నా అంటే నాకు నేనే ఇచ్చుకున్నట్టు. సో వీ షుడ్ ఆల్ అండర్స్టాండ్ లైక్ వీఆర్ ఆల్ వన్. We should just accept. This is all a different play. We are all just playing a different roles, and we are all in our own journey. So we should never judge or comment about everyone. We should just observe or accept everyone as they are. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇయర్ ఆఫ్ సైలెన్స్ ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుంటాను. Yes. థ్యాంక్ యూ. Yeah, thank you. వండర్ఫుల్ సెషన్ అండ్ ట్రూలీ ఇన్స్పైరింగ్. చాలా మంది గ్రూప్ లో కూడా ఆల్ లైక్ చాట్ లో ఆల్ దీస్ డేస్ ఐ అండర్ ఎస్టిమేటెడ్ సైలెన్స్, బట్ ఐ విల్ ట్రై టు ప్రాక్టీస్. సో డెఫినెట్లీ అందరూ ప్రాక్టీస్ చేయండి ఇయర్ ఆఫ్ సైలెన్స్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం ఒక రిఫ్లెక్షన్ లా పెట్టుకుందాం. జస్ట్ 1 month అయిపోయింది, ఇంకా 11 months ఉన్నాయి మనకి. సో స్టార్టింగ్ 1 month వితౌట్ సైలెన్స్ ఎలా ఉంది, లాస్ట్ లో డిసెంబర్ లో మనం చెకింగ్ చేసుకుందాం సైలెన్స్ అనేది ఎలా ఉంటది. సో అందరూ ఒక స్మాల్ ఛాలెంజ్ గా తీసుకుంటారు అంటే గనక రేపు అట్లీస్ట్ 2 hours ప్యూర్ సైలెన్స్. సైలెన్స్ అంటే మళ్ళీ ఫోన్ చూసి ఫోన్ లో టెక్స్టింగ్ చేసుకుంటూ 2 hours స్పెండ్ చేయడం కాదు. ఎలాంటి మాటలు లేకుండా సైలెంట్ గా 2 hours స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఫర్ టుమారో పైమా తరపు నుంచి. ఎవరైనా సక్సెస్ఫుల్ గా 2 hours కంప్లీట్ చేశారు, లేదా 2 hours కంప్లీట్ చేయలేదు అన్నా కూడా మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోండి మాతో పాటు. రేపు చాట్ లో కానీ, సెషన్ లో కానీ, గ్రూప్ లో అయినా పర్లేదు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అని. అది గుడ్ ఎక్స్పీరియన్స్ అయినా, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయినా డెఫినెట్లీ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ నవ్యశ్రీ గారు, మాతో జాయిన్ అయ్యి మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి అందరినీ ఇన్స్పైర్ చేసినందుకు. Thank you so much, Himashri, for beautiful hosting and this opportunity. అమేజింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. మళ్ళీ రేపు కలుద్దాము 8 o'clock కి.